నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక సక్సెస్ స్టోరీలో భాగంగా ఒక సక్సెస్ పర్సన్ అంటే చాలా చాలా చిన్న వయసు, ఒకసారి ఆయన సక్సెస్ స్టోరీ ఏంటి, అసలు ఆ సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటి, సో ఆయన్ని ఒకసారి వెల్కమ్ చేసి ఆయన పూర్తిగా క్లారిటీ తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, పంత్ కుమార్ గారు. హాయ్ బ్రదర్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్తోనే స్టార్ట్ చేద్దాం. మీ ఏజ్ ఎంత బ్రదర్ అసలు? ఏజ్ వచ్చేసి 24 అండి. 24. 2002 బర్త్ నాది. ఓకే, మ్యాటర్లోకి దిగితే కట్టప్ప చాయ్ హండీవాలా. అవునండి. ఎందుకు ఈ పేరు పెట్టాల్సి వచ్చింది? ఆ థాట్ ఎలా వచ్చింది మీకు అసలు? ఏంటంటే అండి, మనమైన ఉండని జనాలైన ఉండని ఏదో కొత్తదనం ఏదైతే కనిపిస్తుందో అక్కడ వెళ్తున్నారండి. ఓకే. అయితే అప్పుడెప్పుడో మూవీ చూసి అంటే మ్యాప్ అనేది ప్లాన్ చేసుకున్నాం, మొత్తం బిజినెస్ ఏ విధంగా స్టార్ట్అప్ చేద్దాం, ఏం పేరు పెడదాం ఏందని చూస్తుంటే కట్టప్ప అని మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. ఇది ఓకే, ఏదో డిఫరెంట్ ఉంది కదా అన్నట్టు హండీవాలి చాయ్ ఫస్ట్ పేరు అనుకున్నాం మేము. దానికన్నా ముందు ఏదో డిఫరెంట్ ఉండాలి. ఓకే. అయితే కట్టపాస్ అనే పేరు అనేది యాడ్ చేసినాం అండి దీంట్లో. కట్టపాస్ హండీవాలి చాయ్ అనేది కంటిన్యూ అయింది. దీంతో పాటు ఏంటంటే హండీవాలి చాయ్ ఏంటంటే మనకు పూర్వకాలంలో మనము మట్టి కప్పులో ఎక్కువ యూజ్ అంటే మనము రైస్ కానీ ఇంట్లో పప్పు ధాన్యాలు కానీ మనం వండాలనుకున్న మొత్తం దీంట్లోనే అన్నట్టు. దాని ద్వారా హెల్త్ బెనిఫిట్స్ బాగున్నాయి, మనకు ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. కాబట్టి ఈవెన్ టీ తాగితే హెల్త్ ఖరాబ్ అవుతుంది అన్న కాడ నుంచి ఇందులో టీ తాగితే హెల్త్ బాగుంటుంది అన్న కాడికి తీసుకొచ్చి. ఓకే. దీంట్లో ఏంటంటే మనము బాసుంది ఫ్లేవర్ అనేది కొంచెం హైలైట్ అండి మన దగ్గర. బాసుంది ఫ్లేవర్ ఏంటంటే మనకు టీ తాగితే ఎవరిదైనా లివర్ ఫెయిల్ అవుతుంది అది ఇది అన్నట్టు, కొంచెం బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైతాయి అన్నట్టు చూస్తారు కదా. మన దాంట్లో ఏంటంటే 0 షుగర్ అండి. బాసుంది ఫ్లేవర్ అనేది మనం మహారాష్ట్ర నుంచి చెప్పేసినాము. 100% బెల్లంతో అయింది. దాంట్లో ఏంటంటే మనం డ్రై ఫ్రూట్ యాడ్ చేసి కస్టమర్కి సర్వ్ చేస్తామండి. ఓహ్ నైస్. ఓకే. ఇది ఇప్పుడు మీ దాంట్లో స్పెషల్, ఓకే, పక్క చాయ్ వాళ్ళకి మీ చాయ్ వాళ్ళకి ఒక చాలా డిఫరెంట్ ఉంది, స్పెషల్ ఉంది అని అనుకుంటే ఏముంటుంది అనుకో? మెయిన్ ఫ్లేవర్ అండి. బాసుంది వాళ్ళు వాడేది టీ పౌడర్. మన స్టోర్లో ఎన్ని స్టోర్లు ఉన్నాయి కదా, 121 స్టోర్స్లో మీరు ఏ స్టోర్ అయినా చూడండి 0 షుగర్. ఏ మాత్రం ఎక్కడ షుగర్ కనిపించదు మీకు. 100% మనం జాగరీ యూజ్ చేస్తాం, దాంతోపాటు జాగరీ పౌడర్ యూజ్ చేస్తాము. టీ పౌడర్ అనే అంటే చాయ్ పత్తి అనేవాడు ఏడ కనిపించదు అన్నట్టు. ఓకే, అట్లా. రైట్. బ్రదర్, మీరు ఈ చాయ్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఈ హండీవాలా చాయ్ అనేది ఎందుకు మీరు ఎంచుకోవాల్సి వచ్చింది? అంటే ఇంతకుముందు ఏంటంటే మనకు కూల్ డ్రింక్స్ అనేది జస్ట్ సమ్మర్లో మాత్రమే యూజ్ చేస్తున్నాండి. ఇప్పుడు ఏంటంటే 365 days యూజ్ చేస్తున్నాం. దాంతోపాటు టీ గీటం అదే విధంగా అయిపోయింది. సర్టెన్ సీజన్ అంటూ కాకుండా 365 days కన్స్యూమ్ చేస్తున్నాం. ఓకే. బిజినెస్ స్టార్ట్అప్ చేసినామా ఒక 3 months డల్ ఉండి 3 months అప్ ఉండి ఆ విధంగా అయితే బిజినెస్ కాదు అది. అంటే మూడు నెలలు రెంట్ కట్టి మళ్ళీ 3 నెలలు కట్టకపోతే బాగుండదు కదా. మనకి వెళ్ళాలి, పనోళ్ళకి వెళ్ళాలి, అందరికి వెళ్ళాలి. కాబట్టి 365 days బిజినెస్ రన్ అయ్యేది ఏది ఉందని సెర్చ్ చేస్తుంటే ఇది వచ్చింది మనకు కాన్సెప్ట్. చిన్న ప్లాన్ చేసుకున్నాము, ఈ విధంగా ఆలోచన వచ్చినందుకు ఇది పెట్టుకున్నామండి. ఎక్కడ ఈ ఆలోచన అనేది ఎక్కడ పుట్టుకొచ్చింది మీకు? ఒక బిఫోర్ 3 years నేను ఇంటీరియర్ గా జాబ్ చేస్తుండే. ఓకే. కర్ణాటక, బెంగళూరులో, కొల్లూరు, గుల్బర్గాలో. అయితే ఆఫీస్ పని మీద కలకత్తా పోయినామండి. అక్కడ టీ టేస్ట్ టీ తాగుతుంటే మనకు సర్వ్ ఏంటంటే మనకు మట్కా కప్లో సర్వ్ చేసారు. టీ టేస్ట్ బాగుంది కదా, మట్కా కప్లు ఇచ్చారు వాళ్ళు. దాంతోపాటు టీ రెగ్యులర్గా ఇచ్చే టీ మన చాయ్ పత్తి తోటి ఇచ్చారు అన్నట్టు. ఏదో డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అన్నట్టు మనం బాసుంది ఫ్లేవర్ అనేది యాడ్ చేసినాం. ఓకే. షుగర్ లెవెల్ తక్కువ ఉండాలి, హెల్త్ బాగుండాలి, ఎంత తాగినా బాగుండాలి. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మార్నింగ్ ఇంట్లో పేరెంట్స్ అయినా సరే లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేదాకా 3 to 4 times అనేది తీసుకుంటున్నారు అట్లా. సో అక్కడ స్టార్ట్ అయిపోయింది మీ యొక్క జర్నీ అనేది, ఆ థాట్ అనేది. మామూలుగా మీరు ఇప్పుడు ఎన్ని ఫ్రాంచైజీలు స్టార్ట్ చేశారు? ఇప్పుడు మీ తర్వాత ఇప్పుడు స్టార్ట్ అక్కడ ఏదైతే కలకత్తాలో స్టార్ట్ అయిపోయిందో ఆ తర్వాత మీరు ఫ్రాంచైజ్ ఎన్ని ఓపెన్ చేశారు ఇంతవరకు? స్టిల్ ఈ రోజు దాకా అయితే మనకు 121 అవుట్లెట్స్ అయితే. 121 ఎన్ని ఇయర్స్ లో? వితిన్ 3 years. వితిన్ 3 years లో 121 అవుట్లెట్స్. అసలు మీరున్న ఏజ్ కి, మీ తెలివికి, మీరు ఈ 3 years లో మీరు ఇంత సాధించారు, ఇంత 121 అవుట్లెట్స్ అంటే చాలా గ్రేట్ అండి అసలు. బట్ మీకు ఇంత ధైర్యం అనేది ఎలా మీకు సాధ్యమైంది? అంటే పెట్టాలి, ఓకే ఇది పెడితే నేను సక్సెస్ అవుతాను అని ధైర్యం? బిజినెస్ పెట్టే ముందు ఏంటంటే వెనక ముందేమో ఆలోచించొద్దండి. ఫస్ట్ ఒకటి మనం అనుకున్నామా పెడితే గానీ తెలియదు అది. ఓకే. అంటే లోతు ఎంతో తెలియాలంటే ఫస్ట్ దుంకాలి కదా. అట్లా ఉన్న సర్టెన్ అమౌంట్ కొంచెం పాకెట్ మనీ, అదో విధంగా జాబ్ పర్పస్ వచ్చిన శాలరీ కానీ అంతా గ్యాదర్ చేసి ఒక దగ్గర ఒక చిన్న కొట్టు ఓపెన్ చేసినాము. ఓకే. కొంతమంది టేస్ట్ బాగుంది, దాంతోపాటు
కస్టమర్ రివ్యూ చూసి ఇంకో షాప్ పెట్టడం, ఇంకో 2-3 షాప్లు ఓపెన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫ్రాంచైజ్ ఇవ్వగలుగుతారా అని కస్టమర్ అడిగితే వాళ్ళ పర్పస్ లో ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, ఆ థాట్ లో ఫస్ట్ అయితే మీరు బిజినెస్ ఫస్ట్ చేసుకోవడం. మేమే చేసినాం. ఓకే, కస్టమర్ కి డైరెక్ట్ గా ఫ్రాంచైజ్ ఇవ్వకుండా మనం 1 year పెట్టి దాంట్లో లాస్ ఎట్లున్నాయి, లాభాలు ఎట్లున్నాయి, మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ విధంగా వాడాలి, కస్టమర్ కి ఎట్లా చూసుకోవాలి, రిసీవింగ్ ఏంది, ఓకే ఈ రోజు వచ్చిన కలెక్షన్ కి మనం ఈవినింగ్ పోయేటప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఓకే, మెజర్మెంట్ A to Z చూసుకొని తర్వాత మనం ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగిందండి. టోటల్ గా మన స్టేట్ లోనే ఎన్ని ఉన్నాయి? మన స్టేట్ లోనే ఉన్నాయి మొత్తం? స్టేట్ లో 67 ఉన్నాయి. అంటే మిగతావి మరి బయట స్టేట్ లో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర, ఓకే, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగళూరు, ఓకే, ఆ రాష్ట్రాలలో బాగా. ఓకే, దేశంలోనే పెట్టారా? మా పక్క దేశాల్లో కూడా ఏమైనా పెట్టారా? ఇంకా చెప్పాలంటే కువైట్ లో ఒకటి ఉంది. కువైట్ లో కెఫెటేరియా ఉంది మనకు. కెఫెటేరియా అది కొంచెం పెద్ద ప్రాజెక్ట్ అన్నట్టు. ఓకే, కెఫెటేరియా బాగా రన్ అవుతుంది అక్కడ. మన హైదరాబాద్ కస్టమర్ అతను రాజు గారు అని, ఓకే, ఇక్కడ ఒక 15 years నుంచి ఉంటున్నారు. మన ఫ్రాంచైజ్ తీసుకున్నారు వాళ్ళు. అట్లా అంటే మీ ఇన్ని ఫ్రాంచైజెస్ ఉన్నాయి, అసలు ఎంత పెద్ద ఏజో అనుకోవాలి, చిన్న ఏజ్ లో మీరు ఇంత సింపుల్ గా ఉన్నారేంటి? అసలు ఆ సింప్లిసిటీకి ఒక ఏదైనా ఉంది అంటే ఏమనుకోవచ్చు? ఏం లేదండి, బ్యాక్గ్రౌండ్ జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి అదే విధంగా ఉండాలన్నట్టు, అంతేగాని ఇంకేం లేదు. ఓకే, ఎందుకు జీరో బ్యాక్గ్రౌండ్ అనేది ఎందుకు మీరు యూజ్ చేస్తున్నారు? ఫాదర్ మదర్ లేరు చిన్నప్పటి నుంచి. ఓకే, మదర్ రీసెంట్లీ చనిపోయారు, ఫాదర్ చిన్నప్పటి నుంచి లేరు. ఓకే, బయట జనాలు పేరెంట్స్ లేరంటే ఇంకో విధంగా చూస్తారు కదా, ఆ విధంగా కొంచెం బ్యాక్ డ్రాప్ అయిపోయింది. ఓకే, ఆ లేకుండానే మీరు ఇంత సక్సెస్ అయ్యారు. ఓకే, మరి మీరు వాళ్ళు ఉంటే కనుక, అసలు ఈ టైంలో వాళ్ళు ఉంటే కనుక ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు? అసలు ఒక ఫీల్ మీకు ఏదైనా ఫీల్ ఉంది అనుకోవచ్చా? ఒక ఇది రిగ్రెట్ ఫీల్ ఉంది అని చెప్పేసి మీకు ఏమైనా అనిపిస్తుందా ఎప్పుడైనా? కదండి, ఎందుకు ఉండదు. పేరెంట్స్ కదా, ఇప్పుడు ఏం లేనప్పుడు మనం వాళ్ళకి చూసుకోలేదు. ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు ఏం లేదు మన దగ్గర. ఇప్పుడు అంతున్న తర్వాత వాళ్ళు లేరు కదా. ఓకే, ఇప్పుడు తిరగడానికి కార్ ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, కానీ ప్రజెంట్ మనకి మెయిన్ కావాల్సిన వాళ్ళు లేరు కదా. ఓకే, 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 ఎస్, ఓకే. మీకు వీళ్ళు ఫాదర్ లేరు, మదర్ లేరు, బట్ మీకు సిబ్లింగ్స్ ఏమైనా ఉన్నారు ఇప్పుడు? ఉన్నారండి, 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఓకే, పెద్దవారు మీరే? నేనే పెద్దవాడు. మీరు పెద్దవారు అయినప్పుడు మరి బిజినెస్ కి ఎలాంటి సపోర్ట్, ఎలా సపోర్ట్ అయిపోయింది? అంటే ఎవరైనా మీకు ఇన్వెస్ట్ చేశారా, లేకపోతే అమ్మమ్మ, మామయ్య వాళ్ళు చూశారు. స్టార్టింగ్ లో నేను కొంచెం చేసుకున్న శాలరీ అమౌంట్ కానీ, తర్వాత అమ్మమ్మ వాళ్ళు ఇవ్వడం కానీ, అమౌంట్ కొంచెం గ్యాదర్ చేసుకుని స్టార్ట్అప్ చేయడం జరిగింది. స్టార్టింగ్ ఒక 2-3 షాప్స్ పెట్టి ఫెయిల్ అయిపోయినా, 4th లో సక్సెస్ అయినందుకు ఫ్రాంచైజ్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. ఓకే, కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉండాలి అని అంటారు కదా, మరి మీ లైఫ్ లో ఎవరు ఉన్నారు అనుకోవచ్చు? అమ్మమ్మ, మామయ్య. ఓకే, వాళ్ళిద్దరు. ఓకే, తల్లిదండ్రులు లేని లోటు వాళ్ళు చూసుకున్నారు మాకు. స్టిల్ ఒక 10 to 15 years నుంచి మొత్తం అప్పుడు డాడీ ఉన్నప్పటి నుంచి మొత్తం జీరో, ఫుల్ సపోర్ట్ అన్నట్టు ఇల్లు. ఓకే, ఉన్నప్పటి నుండి కూడా డాడీ ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ వాళ్ళ దగ్గరనే ఉంటాం మేము. అవునా? ఓకే, ఓకే. అవును, మీ విలేజ్ ఎక్కడ అసలు? మనది తుక్కుగూడ అండి, హైదరాబాద్ నియర్ తుక్కుగూడ. శ్రీశైలం హైవేలో వస్తుంది మనకు. శ్రీశైలం హైవేలో మనకు మొత్తం 8 outlets ఉన్నాయండి. 8 outlets ఉన్నాయి. ఇక్కడ నుంచి మనము ఈగలపేట పోయిందాక మొత్తం 8 outlets ఉంటాయి మనకు. ఓకే, ఓకే, మొత్తం శ్రీశైలం రూట్ లో మన ఓన్ అవుట్లెట్స్ 8 ఉన్నాయి మొత్తం. అట్లా మన తొక్కుగూడ, కందుకూర్, అమన్గల్, దాంతో పాటు మన ఈగలపేట, మళ్ళీ ఇంకో మధ్యమడుగురు అట్లున్నాయి. ఎలా రన్ చేస్తున్నారు? ఒక్కరే ఎలా రన్ చేసుకుంటున్నారు? మేనేజ్మెంట్ ఉంటదండి మొత్తం. ఓకే, మొత్తం టీమ్ మెంబర్స్ ఉంటారు. ప్రోడక్ట్ ఒకరు, స్టోర్ మేనేజ్మెంట్ ఒకరు, కలెక్షన్ ఒకరు, అట్లా కేఓటీ మెషిన్స్ ఉంటాయి. ఏమున్నా సరే మనకు ఆఫ్టర్ 12 నైట్ క్లోజింగ్ టైంలో మొత్తం అప్డేట్ వస్తుంది అన్నట్టు. ఓకే, అట్లా. ఓకే, అంటే మీ కో ఫౌండర్స్ ఏం చేస్తుంటారు? అంటే వాళ్ళ కో ఫౌండర్స్ ఎవరు లేరండి. లేరా? కో ఫౌండర్స్ ఎవరు లేరు. ఫౌండర్ నేను ఒక్కడిని. మీరు ఒక్కరే ఫౌండర్? పార్ట్నర్షిప్ అనేది ఏం లేదు. ఓకే, ఓకే, అంటే చిన్నగా అనుకున్నాం కదా, మనం పెట్టుకొని మనం రన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంత పెద్దగా అవుతుంది అనుకోలేదు. చిన్న చిన్నగా పెరుగుతోట పోతే మనకి చిన్న ఎక్స్పీరియన్స్ తోటి ఓకే మంచిగా క్లిక్ అయినాము. ఇంకొకరు సపోర్ట్ తీసుకోవాల్సిన పొజిషన్ లో అయితే ప్రెసెంట్ లేము. రాకూడదని కోరుకుంటున్నాం. అంటే ఇన్ని ఫ్రాంచైజ్ కూడా మీరు ఒక్కరే చేస్తున్నారంటే చాలా పెద్ద ధైర్యం అనుకోవాలి సార్ నిజంగా. ఎందుకంటే ఫౌండర్స్, కో ఫౌండర్స్ లేరు, ఎవరు సపోర్టర్స్ లేరు, సింగిల్ పర్సన్. మీ తమ్ముడు ఏం చేస్తుంటాడు? తమ్మునికి స్టోర్ ఉందండి. స్టోర్ ఉందా? తమ్మునికి స్టోర్ ఉంది. అతనికి 2 ఉన్నాయి. మన కందుకూరు, అమన్గల్లో 2 స్టోర్స్ అతనికే ఉన్నాయి. ఓకే,
అతను చిన్నోడైనా కొంచెం బాగానే సంపాదిస్తాడు అనుకోండి, అవునా? అట్లా. ఎప్పుడెప్పుడైనా ఎదురుపడి మీతో గొడవ పడడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? అలాంటివి ఏ రోజు కాలేదండి. ఎందుకంటే చిన్న ఏజ్, మీరే చిన్న ఏజ్ అంటే మీ తమ్ముడు కూడా చిన్నవాడు ఉంటాడు, మదర్ ఫాదర్ ఇంకా మనకు చూసుకున్నట్టు లేరు, సిస్టర్స్ చిన్న వాళ్ళు ఏం చెప్పలేరు, ఇంకా ఏం చెప్పాలి. మరి అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? అలాంటివి అయితే కాలేదు. స్టడీ చేస్తూ అతను ఒక అంటే చిన్న సబ్జెక్ట్ పోయిందన్నట్టు అతనికి. అప్పటికి నాకు ఒక స్టోర్ ఉండే, స్టోర్ మేనేజ్మెంట్ అప్పుడప్పుడు వస్తుండే అతను. అన్ని నేర్చుకుంటూ నేను ఫ్రాంచైజీ ఎప్పుడైతే స్టార్ట్ చేసినో అదే రోజు అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అతనికి ఇంకో మాట నేను చూసుకోను రాను అన్న మాట ఏది ఎదురు చెప్పలేదు అన్నట్టు. ఆ రోజు నుంచి డే 1 నుంచి స్టార్ట్ చేసిన స్టిల్ ఈ రోజు దాకా మంచి అర్నింగ్ అనేది చేస్తున్నాడు, మంచి హ్యాపీగా ఉన్నాడు. అంటే నేను మా తమ్మునికి ఒకటి ఇచ్చేసిన అన్నట్టు, తనకంటూ ఒక లైఫ్ ఇచ్చేసిన ఇప్పుడు. అంటే మీ తమ్ముడు ఏమనుకోకపోతే ఒక చిన్న ప్రశ్న అనమాట, ఎందుకు అంటే చిన్న చిన్నగా అయిపోతున్నాయి, అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి. అందులో ఇంకో ప్రశ్న ఏమొస్తుందంటే నాకు, మీ ఎర్నింగ్స్ అప్పటిలో చూసుకుంటే ఇప్పటి వరకు డిఫరెన్స్ ఎంతలో ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే మంత్లీ అంటున్నారా? మంత్లీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు, అప్పటికి ఇప్పటికి. అప్పుడు అంటే మనకు ఒక మంత్లీ ఒక 15 to 20K పక్కన పెడితే చాలా అనుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఒక 2 to 3 lakh పక్కన పెట్టుకుంటే చాలా అన్న కాడికి వచ్చినాం అండి. ఇంటూ 10 కాడికి వచ్చినాం అన్నట్టు. అంటే 10 వరకు వచ్చేసరికి చెప్పకనే చెప్తున్నారు. ఇంకా మరి ఇంత షార్ట్ టైమ్ లో ఎలా అయిపోయింది? ఒక 3 years లో ఇన్ని ఫ్రాంచైజీస్ ఏంటంటే మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు ఇవ్వనంత తక్కువ ఇస్తున్నాం అన్నట్టు. 89,500 లో ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు ఇవ్వనంత తక్కువలో మనం ఫ్రాంచైజీ ఇస్తున్నాం అన్నట్టు. దాంతో పాటు ఏంటంటే ఫ్రీ ట్రైనింగ్, కిచెన్ ఎక్విప్మెంట్స్, రా మెటీరియల్, సోషల్ మీడియా మార్కెటింగ్. రేపటి నాడు స్టోర్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ వర్కర్ ఎవరైతే ఉంటారో అతను ఎప్పుడైనా అబ్సెంట్ అయినా సరే మనం ఇక్కడ నుంచి కస్టమర్ కి మన మాస్టర్ పంపిస్తాం అన్నట్టు. అట్లా స్టోర్ కానీ క్లోజ్ కావద్దు అన్నట్టు. క్లోజ్ కాకుండా మేమే మేనేజ్మెంట్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఫోఫో మోడల్ ఉందండి. ఫోఫో మోడల్ ఫ్రాంచైజ్ కమ్ కస్టమర్ ఓనర్. అట్లా ఏంటంటే మేనేజ్మెంట్ అంతా మేము చూసుకుంటాము, కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన జరిపోవాలన్నట్టు. అట్లా. బట్ అంటే వాళ్ళకి మీకు యూజ్ ఏంటి అంటే దాంట్లో డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉన్నాయండి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఉన్నారు, కానీ మీకు ఇంకో జాబ్ అయినా వేరే బిజినెస్ ఏమైనా ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్ కి అమౌంట్ ఉన్నాయి కాబట్టి మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేసి స్టోర్ అనేది మేము చూసుకుంటాం అన్నట్టు. అంటే మీ ఇచ్చిన ప్రాఫిట్ లో 50-40-60 అంటే 70-30 ఆ విధంగా చూసుకుంటాం అన్నట్టు. బట్ ప్రాఫిట్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీరు ఇంతే కన్ఫర్మ్ గా ఇంతే వస్తుంది మంత్లీ అనేది ఉంటదండి. ప్రతి ఒక్కటి A to Z కెమెరా గానీ బిల్లింగ్ గానీ A to Z ఉంటుంది. ఆ సెక్యూరిటీ అనేది ఉంటది. అదే విధంగా కస్టమర్ మన మీద ఎఫర్ట్ పెడితేనే మనం ఒప్పుకోగలుగుతాం అన్నట్టు. అట్లా. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఓన్లీ చాయ్ అనేది ఒకటేనా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? దీంట్లో కూల్ డ్రింక్స్ గిటం ఉన్నాయి, టీ, కాఫీ, మిల్క్ షేక్, మాక్టైల్, మొజిటో, థిక్ షేక్, దాంతో పాటు మస్కా బన్, న్యూటెల్లా బన్, దాంతో పాటు మనం మ్యాగీ, పాస్తా, సమోసా, బిస్కెట్స్ ఇవన్నీ మనం ఓన్ గా ప్రిపేర్ చేస్తాం అన్నట్టు. బయట స్టోర్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ వేస్ట్ అవ్వడం అలాంటిది ఏమంటే మనమే ప్రిపేర్ చేయించి మనమే A to Z ట్రైన్ ఇప్పించి ఇస్తాం అన్నట్టు. అట్లా. అంటే వాళ్ళకి ఎవరైనా కస్టమర్స్ వస్తే కస్టమర్స్ కి కూడా మీరే ట్రైన్ చేస్తారు? మేమే ట్రైన్ ఇస్తాం అన్నట్టు. కస్టమర్స్ ఒకటేనా లేకపోతే వాళ్ళు వచ్చే మాస్టర్స్ ఎవరైనా? లేదు, మాస్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళకు. కొందరు ఏంటంటే మాస్టర్స్ కి పెట్టుకుంటారు, సపరేట్ గా పిల్లలకి పెట్టుకుంటారు. అంటే ఎవరైతే మన ఫ్రాంచైజీ తీసుకుంటున్నారో ఓనర్ వాళ్ళే ఉంటారు అన్నట్టు. వాళ్ళు ఉన్న ఓకే, మాస్టర్ కి పంపించిన ఓకే అన్నట్టు. ఎవరికో ఒకరికి 2 members కి ట్రైన్ చేస్తారు. 100% ఫ్యామిలీ మెంబర్ కి అయితే ఒకరికి నేర్పిస్తాం. ఓనర్షిప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నేర్పిస్తాం. ఒక రోజు బై మిస్టేక్ మాస్టర్ రాకపోతే క్లోజ్ చేసుకుంటే బాగుంటది కదా. అవును. అట్లా. అంటే మొత్తానికి మీరు ఓపెన్ ఉండాలి 365 days అనేది హండివాలీ చాయ్ స్టోర్ మాత్రం ఓపెన్. గుర్తుపెట్టుకోండి అందరు కూడా. చూడండి అంటే ఇంత తెలివితో ప్లాన్ చేశాడు అనేది కూడా. బట్ ఇంకా అంటే మీరు ఫ్రాంచైజ్ కాకుండా నార్మల్ గా టీ ఒకటి కాకుండా క్యాఫెటేరియా కూడా అని చెప్పేసి అంటున్నారు కదా. క్యాఫెటేరియా ప్లాన్ ఏంటి? అంటే క్యాఫెటేరియాలో ఏమేమి ఉంటాయి, మీరు ఏమేమి ఏంటంటే మనకు పిజ్జా, బర్గర్, శాండ్విచ్, ఈ ఫ్రై ఐటమ్స్ అనేవి ఉంటాం. దాంట్లో ఒక 89 మెనూ ఐటమ్స్ అనేవి ఉంటాయండి. దీంట్లో ఏంటంటే మనకు 1,89,000 కి ఫ్రాంచైజీ ఇస్తున్నాం. ఇది 89,000 ఫ్రాంచైజీ మాత్రం టీ షాప్ కి. కెఫెటేరియాకి వచ్చేసి మనము 1,89,000 ఇస్తున్నాము. దీంట్లో A to Z మిషనరీ తోటి వస్తుంది మనకు. టీ, కాఫీ యాడ్ అయితే దాంతో పాటు కెఫెటేరియా అంటే ఫుడ్ ఐటమ్ గిటంగా యాడ్ అవుతుంది. అంటే నాకు చిన్న డౌట్, దీంట్లో క్యాఫెటేరియా కావచ్చు, టీ షాప్ కావచ్చు, రెండిట్లో
ప్రతిదీ కూడా మీరు అన్ని ఇస్తారా లేకపోతే వాళ్ళు ఏమైనా తెచ్చుకోవాల్సి ఉంటుందా స్టార్టింగ్ నుంచి? జస్ట్ వాళ్ళు చేసుకోవాల్సింది, జస్ట్ కస్టమర్ చేసుకోవాల్సింది ఏంటంటే షట్టర్ చూసుకోవాలి, ఒకటి లొకేషన్ ఒకటి చూసుకోవాలి, దానికి ఇంటీరియర్ ఏమన్నా ఉంటే చేయించుకోవాలి. వాటికి సంబంధించిన A to Z మనం సిట్టింగ్ చైర్ దగ్గర నుంచి క్యాష్ కౌంటర్, ఫ్రిడ్జ్, కిచెన్ ఎక్విప్మెంట్స్, రా మెటీరియల్, ఫుల్ ట్రైనింగ్, దాంతో పాటు ఒక దగ్గర స్టోర్ ఓపెన్ అయిన కెఫెటేరియా అక్కడ ప్రమోషన్ వీడియో గిట్టంగా మనమే చేపిస్తాం. నియర్లీ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏరియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ తోటి ఫ్రీ ప్రమోషన్ వీడియో గిట్టంగా చేపిస్తాం అన్నట్టు. ఓకే, నాకు చిన్న డౌట్ ఉందండి, చాలా రోజుల నుంచి ఎవరిని అడగాలనుకుంటున్నాను, నేను అసలు అడగలేకపోయాను. ఏంటంటే ఇప్పుడు ఒకసారి పెట్టిన తర్వాత మీరు రా మెటీరియల్ ఇస్తారు, ఇది పౌడర్ కావచ్చు లేకపోతే సో ఇంకేదైనా, బట్ అది ఎన్ని మంత్స్ వరకు మీరు ఇస్తారు? మీకు కట్టిన 89,000 ఫిగర్ ఉంది, దాంట్లో అన్ని A to Z ఇస్తున్నారు అక్కడ వాళ్ళకి. సో దాంతో పాటు మీరు పౌడర్ కూడా ఎన్నాళ్ళ వరకు ఇస్తారు? అది చాలా మందికి డౌట్ ఉంటుంది. పౌడర్ అనేది లైఫ్ టైం ఇస్తామండి, లైఫ్ టైం 89,000 కి. ఓకే, ఎంత అవుతుంది? 89,000 అనేది సింగిల్ పేమెంట్. అది ఓకే, షాప్ ఓపెన్ చేసుకున్నాము, అయిపోయిందా. దాని తర్వాత కస్టమర్ కి మాకున్న రిలేషన్ ఏంటంటే మెటీరియల్. ఓకే, ఇప్పుడు స్టోర్ లో ఒకటి రన్ చేయాలంటే మేము మెటీరియల్ ప్రోడక్ట్ కావాలి కాబట్టి ప్రోడక్ట్ మా దగ్గర 365 days అవైలబుల్ ఉంటుంది. మీరు సింగిల్ కాల్ చేయగానే విత్ ఇన్ 1 week లో మీ దగ్గర పౌడర్ ఉంటుంది. ఓకే, నియర్లీ 100 kilometers లోపల అంటే 2 to 3 days లో పంపించేస్తాం అన్నట్టు. ఓకే, అట్లా అంటే ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి దీనికి మళ్ళీ సెపరేట్ గా పేమెంట్ ఉంటుంది? పేమెంట్ ఉంటుందండి, దీనికి సెపరేట్ గా పేమెంట్ ఉంటుంది. మళ్ళీ కస్టమర్ కి వచ్చిన కలెక్షన్ లో మనకు 0 రాయల్టీ, కంపెనీకి ₹1 పే చేయాల్సింది ఉండదు, అవసరం లేదు, ఇంకా ₹1 అవసరం లేదు. మరి ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు మీరు ఎన్ని రోజులకి ఇస్తారు? ఒక 40,000 to 50,000 కౌంటర్ అయ్యేంత ఇస్తామండి. 40,000 to 50,000 మేము ఇచ్చే రా మెటీరియల్ ద్వారా కలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, మీరు ఇచ్చేది దాని ద్వారా ఇంత యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మీరు ఎగ్జాక్ట్ గా మీ పౌడరే, ఐ మీన్ మీ యొక్క ప్రోడక్టే ఎందుకు వాడాలి అంటే ఏం చెప్తారు మీరు ప్రజలకి? ఇప్పుడు టేస్ట్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ మీరే అనుకోండి. నేను ఒక కెఫే పెట్టుకుందాం మన ఇంటెన్షన్ తోటి నాకు ఒక వీడియోను సోషల్ మీడియాలో చూసి మాకు కాల్ చేశారనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చి ఓకే అండి మేము ఇచ్చేసాం ఫ్రాంచైజ్ అని ఏ కస్టమర్ కన్నాం అన్నట్టు. ఫస్ట్ మీరు రండి, టేస్ట్ చూడండి, పక్క స్టోర్ కి మా స్టోర్ కి డిఫరెంట్ ఏముందో చెప్పి తర్వాత ఫ్రాంచైజ్ తీసుకున్నాను అన్నట్టు. మొత్తం టోటల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కి నచ్చాలి. ఇప్పుడు మీకు నచ్చితేనే మీరు అక్కడ పెట్టి ఇంకొకరికి బాగుంది అన్నట్టు అమ్ముతారు కదా, అట్లా. ఎందుకంటే ఫ్రాంచైజ్ గైడెన్స్ అనేది ఉండాలి కదా వాళ్ళకి. సో అది మీరే చేస్తారా ఏంటి అనేది? మేమే అండి, ఫుల్ ఫ్లెజెడ్ మొత్తం A to Z మా దగ్గరనే ఉంటుంది. దాంతో పాటు 4 days ఫ్రీ ట్రైనింగ్ మా దగ్గరనే, ఫుడ్ బెడ్ అంతా మేమే చూసుకుంటాం అకామిడేషన్ తోటి. దాంతో పాటు 1 day వచ్చేసి ఫుల్ క్లాస్ ఉంటుంది అన్నట్టు. కస్టమర్ తో ఎలా మాట్లాడాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, బిల్లింగ్ సిస్టమ్ ఎలా చూసుకోవాలి, అట్లా. ఎక్కడ ఇప్పుడు మీరంతా చెప్తున్నారు కదా, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇదంతా మన కందుకూరులో, శ్రీశైలం హైవే కందుకూరు. తొక్కుగూడ దాటినాక ఒక 15 kilometers అనేది ఉంటుంది. మీ ఇంటి దగ్గరే అనుకోవచ్చు, నియర్ 15 kilometers. అక్కడ మనకు మెయిన్ అవుట్లెట్ అన్నట్టు. నేను కూడా నాకు ఆలోచన వస్తుంది, నేను కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఎందుకంటే ఇన్ని చెప్తూ ఉన్నారు మీరు, ప్రతిది కూడా ఒక ఫ్రీ ఐటమ్ కావచ్చు, లేకపోతే నేను ఆలోచన చేస్తుంటా, అయ్యో ఏదైనా పెడితే నేను బయట ఇన్ని తెచ్చుకోవాలా, మళ్ళీ ఖర్చు పెట్టి 1,50,000 వేరే ఫ్రాంచైజ్కి ఇచ్చేసి ఇంత తెచ్చుకోవాలా అనే ఆలోచన ఉండేది, దానికి ఎంత ఖర్చు అవుతుందా అనే ఆలోచన ఉంటుంది. సో తెలియని వాళ్ళకి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అనుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. మీరేం చెప్పాలనుకుంటారు అంటే, మామూలుగా చాలా మంది ఏదైతే వీడియోస్ చూసి సోషల్ మీడియాలో ఓకే ఇది బాగుంది కదా, చాలా పెద్ద పెద్దగా విజువల్స్ తో ఇస్తున్నారు, మనకు తొందరగా వెళ్ళి తీసుకోవచ్చు, ఇలాంటి బిజినెస్ బాగానే రన్ అవుతుంటుంది, చాలా మంది ఉన్నారు అక్కడ అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. సో అలా తొందరగా మోసపోతూ ఉంటారు చాలా మంది, పెట్టేసి అక్కడ రన్ అవ్వకపోవడం వల్ల అలా కూడా. సో నేను చెప్పేది ఏంటంటే 89,500 పెట్టడానికి కారణం పెట్టేసి లాస్ అవ్వద్దు. 89,500 అనేది ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో పెద్ద అమౌంట్ కాదు. స్విగ్గీ జొమాటో కొట్టిన సరే ఫర్ డే 800 నుంచి 900,000 లోపల తీసుకుంటున్నారు. ఒక 2 to 3 months కష్టపడేటప్పుడు బిజినెస్ లో పోతే బాధ కాదు, కానీ 3 to 4 years కష్టపడేటప్పుడు బిజినెస్ లో పోతే బాధ, లైఫ్ టైం బాధపడతాం మనం. అయితే ఇదేంటంటే 1,00,000 to 50,000 అనేది షట్టర్ ఓనర్ అనేది తీసుకుంటారు, 89,000 మాకిస్తారు కాబట్టి 1.5 lakh లో మీరు ఒక స్టార్ట్అప్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ లాస్ అయ్యారనుకో, ఒకవేళ లాస్ అయితే 190% అయితే లాస్ గారు. ఒకవేళ లాస్ అయ్యారనుకో, కస్టమర్ ఎవరైతే షట్టర్ ఓనర్ ఏదైతే అమౌంట్ తీసుకున్నారో అమౌంట్ అనేది మనకు రిటర్న్ అవుతాయి. 89,500 లో 50% తోటి అయితే మేము తీసుకుంటాం. ఒకవేళ మీకు అక్కడ మాకు రన్ అయితే లేదు బ్రదర్ అని చెప్పి ఒకవేళ కంపెనీకి అప్డేట్ ఇచ్చారు, మేము దగ్గర ఉండి ఒక మంచి లొకేషన్ చూసి మేము పెట్టిస్తాం అన్నట్టు. చేంజ్ చేయిస్తారు, రన్ అవ్వట్లేదు అని. ఇప్పుడు తెలిసి తెలియక ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటారు అన్న. అవును, ప్రతి దగ్గర పెట్టిన దగ్గర బిజినెస్ అవుతుందని మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. పెట్టిన తర్వాత అది
ఓకే, మీకు బిజినెస్ కి ఒక రోల్ మోడల్ అంటే ఎవరు చెప్తారు మీరు? ఇన్స్పిరేషన్ కావచ్చు, రోల్ మోడల్ కావచ్చు. ఓకే, ఇంతవరకు ఎదిగాను అంటే వీళ్ళ ద్వారా అనుకోవచ్చు అని. హర్షవర్ధన్ గారని అన్నట్టు ఒక పాత పరిచయము. నేను ఒక 10 to 12 years నుంచి చూస్తున్నాను. నాకు రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి ప్రజెంట్ ఇప్పుడు రెస్టారెంట్స్ ఉన్నాయి. అన్నగిటంగా విలేజ్ కిచెన్ అని ఫ్రాంచైజ్ ఉన్నాయి. ఓకే, అన్న చూసి చేసుకున్నానట్టు ఇవన్నీ. ఓకే, వాళ్ళని చూసి అలా ఉంటాయి కదండి, కొంచెం ఒకళ్ళు మనకి హీరో అన్నట్టు ఒకళ్ళు ఉంటారు కదా. అవును, నాకు హర్షవర్ధన్ అన్న గారని అన్న గిటంగా బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా మంది పైకి వచ్చారు. అదే విధంగా నా గిటంగా సపోర్ట్ చేశారు అన్న. ఓకే, అన్న నాకేమన్నా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు అన్న ఇట్లా ఉందన్న అని చెప్తే సరే ఈ విధంగా అది వేలో బాగుంటది, డౌన్ఫాల్ మాత్రం మేడ కావద్దు, ఆ విధంగా సపోర్ట్ ఇస్తారు అన్న. ఓకే, మీరు అదర్ స్టేట్స్ లో పోయినప్పుడు, అదర్ స్టేట్స్ లో కూడా ఉన్నాయి కదా, కర్ణాటకలో కూడా చాలా ఉన్నాయి అంటున్నారు. సో అక్కడ వెళ్ళినప్పుడు ఎలాంటి అంటే ఎప్పుడైనా ఫెయిల్యూర్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేశారా? ఎందుకంటే ఇప్పుడు మన ఊర్లో ఉంటే మనది అని, మన ఊర్లో ఉన్నా కానీ పక్క వాడికి మండుతూ ఉంటుంది మనం పెట్టుకుంటూ ఉంటే, ఏదన్నా ఎదుగుతూ ఉంటే. అలాంటిది పక్క స్టేట్ లో పోతే ఎవడరా నువ్వు అనే విధంగా వస్తూ ఉంటుంది, అంటే అవతల వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అవును. సో అలాంటి టైంలో మీరు ఏదైనా ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ చేశారా? ఫెయిల్యూర్ అన్నట్టు అంటే దీనికి ఒక ఇది ఉందండి. ఒక దగ్గర అవుట్లెట్ పెట్టేటోళ్ళు ఏంటంటే మన ఫ్రాంచైజీ తీసుకున్న కాడికి బాగానే ఉన్నారు. అలా అంటే కర్ణాటక లోకల్ ఎవరైతే ఉన్నారో ప్రజలు తీసుకున్నప్పుడు బాగానే ఉంది. కానీ నేను నా సొంతంగా నేను ఒక అవుట్లెట్ ఓపెన్ చేసిన ఇక్కడ అంటే మన గుల్బర్గ్లో ఓపెన్ చేసిన. నా సొంతంగా నేను ఓపెన్ చేసినప్పుడు కొంచెం అడ్డంకులు వచ్చినాయి అన్నట్టు. పక్క కెఫే నుంచి కానీ ఆపోజిట్ నుంచి కానీ కొంచెం ఒక 1/2 kilometer 1 kilometer డిస్టెన్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా దానికన్నా ముందు లోకల్లో మన హండివాలీచా అనే పేరుతోటి చాలా మంది వాడుకుంటున్నారు అక్కడ. అంటే మన ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు. కానీ వాళ్ళకు లేని అడ్డంకులు మనకు వచ్చినాయి. ఓకే, ఎందుకు అట్లా? లోకల్ నాన్ లోకల్. ఓకే, అంటే మరి ఆ టైంలో మీకు ఎవరైనా హెల్ప్ అయింది అనుకోవచ్చు అక్కడ మరి, ఎందుకంటే నాన్ లోకల్ కదా. పోలీస్ స్టేషన్ నుంచి సపోర్ట్ తీసుకున్నా. ఓకే, తర్వాత తీరా ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాగానే ఉన్నాం, అంతా బాగానే ఉందంటారు అంతా. ఓకే, ఓకే, వీడియో చూసి ఏమనుకుంటారు వాళ్ళు, బాగానే ఉన్నాం ప్రెసెంట్ అయితే. ఓకే, ఓకే, అదర్ స్టేట్ అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్. మరి అదర్ కంట్రీలో ఎలా రన్ చేస్తున్నారు మరి? అందులో కువైట్ అంటే చాలా వరకు కొద్దిగా డేంజర్ గా. మన మొత్తం ఆన్లైన్ లో బాగానే అవుతున్నాయి. ఏమనంటే మనం షిప్పింగ్ చేపిస్తే మన కార్గో సిస్టమ్ వెళ్ళిపోతుంది. జస్ట్ ఏంటంటే కస్టమర్ కి మాకు తర్వాత ఆఫ్టర్ ఓపెనింగ్ రిలేషన్ ఏమైనా ఉంటుంది అంటే ప్రోడక్ట్ ఒకటే అండి. ప్రోడక్ట్ ఏ విధంగా పంపిస్తున్నామో, ప్రోడక్ట్ ఏది పంపించడం, ఓకే, ప్రోడక్ట్ టైంకి పంపించడం అన్నట్టు. ప్రోడక్ట్ వాళ్ళకు టైంకి పోతుంది, వాళ్ళ నుంచి కరెక్ట్ మనకు పేమెంట్ వచ్చేసి అంత బాగానే ఉంది. తీసేయాలా ఉంచాలా అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా మరి ఎక్కడైనా? నేను నా సొంత లైఫ్ లో స్టార్టింగ్ నుంచి చేశానండి. నేను స్టార్టింగ్ నుంచి అని చెప్పలేను, మిడిల్ ఆఫ్ ఫ్రాంచైజ్. ఓకే, 57th or 58th ఫ్రాంచైజ్ వచ్చేసి నేను బెంగళూరులో ఓపెన్ చేసిన. ఎక్కడైతే నేను జాబ్ చేశాను కోలూరు అని, అక్కడ పెట్టిన తర్వాత కన్స్ట్రక్షన్ అనేది క్యాన్సిల్ చేపించేసారు మాది. ఓకే, ఒక అవుట్లెట్ ఓపెన్ చేసినాం, ఓపెనింగ్ ఇంకో 10 to 15 days ఉంది అన్నప్పుడు కన్స్ట్రక్షన్ అనేది క్యాన్సిల్ చేపించేసారు మాది. ఇంటీరియర్ అంతా పోగొట్టుకున్నాం. ఓకే, ఎందుకలా? అంటే లోకల్ రౌడీజం అన్నట్టు అలా విధంగా రావడం వల్ల ఇప్పుడు బెంగళూరులో అయితే అవుట్లెట్, మన ఓన్ అవుట్లెట్ అయితే లేదు, ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ అయితే ఒక 12 ఉన్నాయి అక్కడ. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఓకే ఇది ఫేస్ చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అంటే లైఫ్లో స్టీమ్ అంటే మీరు ఎందుకు అడుగుతున్నానంటే ఈ మాట, మీరు చిన్న ఏజ్లో ఈ 24 yearsలో ఇంత పట్టుకొని వచ్చి ఉంటారు కదా. అవునండి, ఏదో ఒకటి పట్టుకొని వచ్చి ఉంటారు, ధైర్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇది ఎందుకంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే నెవర్ గివ్ అప్ అనేది ఒక మాట ఉంటుంది, అలాంటిది. నాతోటి అవుతుంది అని ముందుకు వెళ్ళిపోయినా ఏదైనా చేసేస్తారండి. పక్కన వాళ్ళు మనకు చూసి ఏదో ఎక్కిరిస్తారు, లేదంటే అడు మనం పైకి వెళ్ళినా తప్పే, కిందకి వచ్చినా తప్పే. పక్కన వాళ్ళకి పట్టించుకోకుండా మన దారిలో మనం వెళ్తుంటే ఎక్కడ దాకైనా వెళ్ళిపోవచ్చు. అంతే అంటారా? అంతే. అదొకటి చెప్పేస్తారా ఇంకా? ఓకే, మీ చదువు ఎక్కడి వరకు అయింది? నేను చదువుకుంది ఇంటర్ అండి. ఇంటర్ చెప్పాలంటే నాది కరోనా బ్యాచ్ ఇంటర్. నేను ఓకే, 24 years కదా? 24 years. ఓకే, ఆఫ్టర్ కరోనా మెల్లిమెల్లిగా బిజినెస్ అన్నట్టు బయటకు వచ్చి ప్రజెంట్ మేము ముందర ఉన్నా. జాబ్ చేసుకుంటూ అటు ఇటు జాబ్స్ చేస్తూ ఇంటర్ పైన ఇంకా ఇంటీరియర్ లో లైట్ గా నాకు ఆర్ట్ వర్క్ అనేది వచ్చు అన్నట్టు. పెయింట్ వర్క్ తోటి ఆర్ట్ వర్క్ చేసుకున్నా, ఇంటీరియర్ మన కబోర్డ్ వర్క్ అది అన్నట్టు చిన్న ఎక్స్పీరియన్స్ తోటి జాబ్ చేసుకున్నా. తెలిసిన అన్న వాళ్ళు జాబ్లో పెట్టించారు, జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అని. అందులో ఒక 2.5 years అట్లా వేసుకొని రిటర్న్ కెఫేటేరియా అనేది స్టార్ట్ చేసినాం. అందులో చూసుకుంటే చాలా వరకు మీ కందుకూరు కావచ్చు, అంటే శంషాబాద్ ఏరియా సరౌండింగ్ లో ఉండే వాళ్ళకి ఎట్లా అంటే
ఒక బిజినెస్ మైండ్ అనేది చాలా ఎక్కువగా అవునండి. ఫోకస్ అవుతూ ఉంటది. అప్పటి నుంచి ఏంటంటే మాది ఎక్కువ రియల్ ఎస్టేట్ అనేది. రియల్ ఎస్టేట్ బాగా ఈ విధంగా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫుడ్ బిజినెస్ లో కానీ రియల్ ఎస్టేట్ బాగా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువ అక్కడ. అంటే అప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చినప్పటి నుంచి కొంచెం గట్టి క్లిక్ అయినట్టు. ఓకే, ఒక సైడ్ ఫ్యామిలీ, ఒక సైడ్ బిజినెస్, ఏం చెప్తారు మీరు? రెండు 50-50 చూసుకుంటే ముందుకు వెళ్తాం. ఏదో ఒకటి అనుకుంటే అక్కడనే ఆగిపోతాం. అంతేనా? ఇప్పుడు ఫ్యామిలీకి మాత్రమే చూసుకోవాలంటే ఫ్యూచర్ ముందుకు వెళ్ళలేదు. అవును. అట్లనే మొత్తానికి బిజినెస్ అనుకుంటే ఇక్కడ ఫ్యామిలీకి చాలా మిస్ అయిపోతాం. రైట్. ఓకే, ఎప్పుడైనా మీ ఫ్యామిలీ, మీ సిస్టర్స్ ఉన్నారు, పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకి? ఇద్దరికి పెళ్ళిళ్ళైన. ఇద్దరు పెళ్ళిళ్ళు. ఇద్దరికి వాళ్ళు చదువుకున్నారు? చదువుకున్నారు. ఒక చెల్లి జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తుంది. ఇంకో చెల్లి వర్క్ ఫ్రమ్ హోమ్. నైస్. ఇంకో థర్డ్ చెల్లి వచ్చేసి ఇంకో కంపెనీలో ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఎప్పుడైనా ఫ్యామిలీలో టైం ఇవ్వలేదు మాకు అనే సిచ్యువేషన్స్, చాలా టైం ఇవ్వలేదు అని చెప్పి మీరు ఫీల్ అయిన సిచ్యువేషన్? ఓకే, ఏమన్నారా మరి మీ సిస్టర్స్, మీ బ్రదర్ కావచ్చు అట్లా? ఎందుకన్నారండి, ఎప్పుడో కలిసేది ఎప్పుడో ఒకసారి. అవును. ఆ రోజు ఎందుకు రాలేదు అన్నట్టు క్వశ్చన్ ఉంటుంది. ఇక 1 or 2 టైం చూస్తారు. థర్డ్ టైం డైరెక్ట్ వార్నింగ్ లెక్క వస్తుంది. ఓకే, సిస్టర్స్ కాబట్టి. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన అంటే రాఖీ కట్టించుకొని స్టేజ్లో గిట్ట పోయినాం అన్నట్టు. కరెక్ట్ పండుగ రోజు అదర్ స్టేట్లో ఉండడం కానీ, అదర్ స్టేట్లో ఉండడం కానీ, 1 year అయితే లోకల్లో ఉండి కట్టించుకొని సిచ్యువేషన్ అన్నట్టు. అట్లా అంటే ఒకరికి మాట ఇచ్చి ఇట్లా వచ్చేసినాం అనుకో, కంప్లీట్ అయిన దాకా పోలేం కదా. అక్కడ కూడా చూసుకోవాల్సింది, ఇక్కడ కూడా చూసుకోవాలి, తప్పదు ఇంకా. సో ఎవరైనా బిజినెస్ పెట్టేటప్పుడు ఫ్యామిలీతో ఒక ప్రామిస్ చేయించుకోవాలి. నేను ఈ బిజినెస్ పెట్టుకుంటే నాకు ఈ టైం ఉంటుంది, ఈ టైం ఉండదు. ఒకవేళ వాళ్ళకి ఓకే అనుకుంటేనే బిజినెస్లో దిగాలి. ఓకే, ఒకవేళ ఫ్యామిలీ వద్దు అనుకుంటే ఇది చేయాలన్న. ఓకే, ఇదే చూసుకుంటూ ఉంటారు. వద్దు అనేది అనొద్దని చెప్తాను నేను. అవునవును, ఇది కావాలి, అది కావాలి. ఇక్కడ ఒక 100% ఇక్కడ ఇస్తున్నామంటే ఒక 25% అంతే ఫ్యామిలీకైనా టైం ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి బయటికి తీసుకెళ్ళాలంటే మినిమం అనేది ఉండాలి కదా. అందులో మీకు పెళ్లి కాలేదు, అదొక అదృష్టం. అవునండి. సరే, పెళ్లి విషయానికి వస్తే మీ లైఫ్ లో వెయిట్ చేస్తుంది అంటే, ఎందుకంటే చూస్తుంటే నాకు చిన్న ఏజ్ లాగా అనిపిస్తుంది అంతే, కానీ ఎవరు నమ్మరు. ఓకే, పలానా పేరు అంటే ఓకే ఆయన బిజినెస్ చేస్తున్నారు కదా అంటే చిన్న ఏజ్ అని ఎవరు అనుకోరు. లైఫ్ లో ఎప్పుడు ఇదేనా ఈ సక్సెస్ స్టోరీ అయినా? కాస్త లైఫ్ లో ఒక కొన్ని ఉంటాయి కదా మనకు కూడా, హావభావాలు, ముచ్చట్లు, అవి ఏమైనా కూడా అలాంటివి ఉన్నాయండి. ఓకే, ఓకే, ప్రజెంట్ రిలేషన్ లో ఉన్నా. ఓకే, నైస్. అమ్మాయి ఉంది. ఇంకో 3 to 4 years లో ప్లానింగ్ ఉంది అన్నట్టు. ఓకే, చెల్లెళ్ళు ఉన్నారు కదా, చెల్లెళ్ళు మ్యారేజ్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత చేసుకుంది అన్నట్టు. రైట్. అదృష్టవంతులు అండి మీరు ఎవరో కానీ, నేను చెప్తున్నాను కదా, అంటే ఆల్రెడీ ఉన్నారు, ఇంత ఫ్రీగా చెప్పేశారంటే నిజంగా. ఎందుకంటే చాలా మంది ఓపెన్ అవ్వరు అనమాట. అవునవును, మీరు చాలా ఫ్రీగా చెప్పేశారు. ఓపెన్ కాకపోతే మళ్ళీ అది వేరే విధంగా అవుతుంది అంటారా? అయ్యో, అది కూడా ఉందా? ఎక్స్పీరియన్స్ చేయాల్సిందేనా ప్రతి ఒక్కరికి కదా అండి. ఓకే, చాలా అదృష్టవంతురాలు నేను మాత్రం చెప్తున్నాను, ఎందుకంటే ఒక అబ్బాయి అయినా కానీ చెప్తున్నాను అదృష్టవంతురాలు అని చెప్పేసి. జీరోగా ఉన్న పంత్ కుమార్ ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి? అండ్ లైఫ్ ఈ విధంగా ఉంది అంటే హ్యాపీనెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? అసలు ఊహించారా ఇంతవరకు వస్తానని? దానికి పంత్ కుమార్ ఏం చెప్తారు? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఒక లైఫ్ లీడ్ చేయాలంటే ఒక మ్యాప్ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా నేను ఉండాలి అనుకుంటే దాని తగ్గట్టుగా మనం మంత్లీ అర్నింగ్ అనేది ఈ విధంగా ఉండాలని క్రియేట్ చేసుకోవాలన్నట్టు. ఓకే, అట్లా నేను ఆ రోజు క్లాతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడ్డా కాబట్టి నా దగ్గర అమౌంట్ లేదు అన్నట్టు దిగిన. ప్రజెంట్ ఇంకొకరికి క్లాతింగ్ ఇచ్చే రోజుల దాకా వచ్చినాం. ఓకే, అట్లా అంటే మనకి ఏదో ఒకటి బ్యాడ్ సిచ్యువేషన్ అయితే కానీ మనం అరే దేని గీటంగా ఇంత అమౌంట్ కావాలన్న ఆలోచన వచ్చినప్పుడు మనం బిజినెస్ కానీ లేదంటే జాబ్ కానీ ఈ విధంగా దిగుతాం అన్నట్టు. ఓకే, ఎవరికైనా అంటే తగ్గించి ఇచ్చారా? మీరు 89,000 అన్నారు కదా, దానికంటే కొద్దిగా తగ్గించి ఇవ్వడం సిచ్యువేషన్స్ ఒక్కొక్కరు ఓలా ఉంటుంది. తగ్గించి ఎవరికి ఇవ్వలేదండి. ఓకే, అంటే డిస్కౌంట్ అనేది చేసినాం అనుకో, నా దగ్గర ఏదో క్వాలిటీ తక్కువ ఉందని అనుకుంటారు. ప్రోడక్ట్ ఉన్నదానికంటే తగ్గిస్తున్నారు, అరే వీళ్ళు ఇంత అడిగినంత డిస్కౌంట్ చేస్తున్నారు అంటే ప్రాజెక్ట్ ఏమంటారు, మన ప్రోడక్ట్ ఫెయిల్యూర్ ఉండొచ్చు అన్న డౌట్ కస్టమర్ వస్తుంది. అయితే మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ ఏ రోజు ఇవ్వలేదు అన్నట్టు. ఈ 121 అవుట్లెట్స్ లో మనం ఒక 5 members కి ఇచ్చినాము. ఓకే, డిస్కౌంట్ అన్నట్టు కాదు, మనం ఇచ్చే రా మెటీరియల్ నుంచి డబల్ అన్నట్టు 40,000 to 50,000 వర్త్ రా మెటీరియల్ అన్నా కదా, ఇక్కడ 1 lakh వర్త్ రా మెటీరియల్ అనేది ఇచ్చినాం. నేను ఇచ్చే రా మెటీరియల్ ద్వారా 1 lakh వర్త్ జనరేట్ ఆ విధంగా ఇచ్చినాం. ఒక 5 ఎవరికైనా ఫ్రీగా ఇచ్చిన ఫ్రాంచైజీస్ ఏమైనా ఉన్నాయండి?
ఓకే ఫ్రీగా ఇచ్చినాము. ఓకే అంటే ఇంతకుముందు చెప్పారు కదా మీ ఫ్యామిలీ వాళ్ళకని చెప్పారు, లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చారా? ఫ్యామిలీ వాళ్ళకి అన్నట్టు కాదు, బయట పేరెంట్ లేని వాళ్ళకి ఇచ్చినాము. నా సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, కానీ నేను చేసినట్టు వాళ్ళు కావద్దు. ఓకే చిన్న ఏజ్, సపోర్ట్ ఉంటుంది ఉండదు, అలాంటి వాళ్ళకి ఒక 19-20 అవుట్లెట్స్ దాకా ఇచ్చినాం. 20 అవుట్లెట్స్ 19 to 20 అనుకుంటా, 20 అవుట్లెట్స్ ఇచ్చాం. 20 అవుట్లెట్స్ మన హైదరాబాద్ లో 12 అవుట్లెట్స్ ఉన్నాయండి ఫ్రీగా ఇచ్చినవి. ఓకే వాళ్ళు మరి మీతో అలాగే ఉన్నారా ఇప్పటికీ? ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మన గిట్టంగా అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఓకే అప్పుడప్పుడు అది రెగ్యులర్ అప్డేట్ ఇస్తారు. సో ఎలా ఉంటుంది వాళ్ళ ఫీల్? బాగుంటదండి. మన వల్ల ఒకళ్ళు హ్యాపీగా ఉన్నారంటే మనం హ్యాపీ ఫీల్ అవుతాము. ఓకే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ నుంచి మనకు మంచి సపోర్ట్ ఉంది ఇప్పుడు. అట్లా ఆ రోజు మనం అవుట్లెట్ ఇవ్వక ముందు వాళ్ళకి ఎవరు దేకన వాళ్ళు ఇప్పుడు వచ్చి హలే బలే కాడికి వచ్చింది అన్నట్టు. ఓకే ఈ జనరేషన్లో ఉన్న అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, వన్ సైడ్ చూసుకుంటే బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ లేని వాళ్ళకి కావచ్చు, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? అసలు ఒక మాటలో చెప్పాలి అంటే ఓకే వాళ్ళకి ఏదైనా చెప్తే. టైం వేస్ట్ చేసుకోకండి అండి. జనరేషన్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. టైం వేస్ట్ చేసుకోకండి. ఇంట్లోకి వెళ్ళి బయటికి అడుగు పెట్టినామో చాలా ఖర్చులు ఎదురొస్తాయి, ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా ఎదురొస్తాయి. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకండి. వీలైతే జాబ్, లేదంటే బిజినెస్, లేదంటే ఏదో ఒక పని ఏది దొరుకుతుంది, బట్ అర్నింగ్ లేని రోజు అన్నట్టు క్రియేట్ చేసుకోకండి. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అంత విన్నాను కాబట్టి. మీరు మా ఛానల్ నుంచి ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకుందాం అనుకుంటే, మా వ్యూవర్స్ కోసం కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, తీసుకోవాలి ఫ్రాంచైజ్ అనుకుంటే, వాళ్ళకి మీరు ఇచ్చే ఆఫర్ ఏంటి మా సైడ్ నుంచి? కెఫెటేరియాలో ఆఫర్ అన్నట్టు చెప్పలేను, అంటే ఇందాక చెప్పా కదా మీకు. ఓకే ఆఫర్ అంటే మనకు డిస్కౌంట్ లెక్క అయిపోతుంది. అవునవును. అయితే 1,89,000లో ఓకే 1,20,000 అనేది ఫస్ట్ పేమెంట్ తీసుకుంటా. మిగతా పేమెంట్ ఏదైతే ఉందో అది ఒక ఈఎంఐ ఆప్షన్ చేసుకుందాం. ఓకే నైస్. క్యాఫెటేరియా లాగా పెట్టి అన్ని రా మెటీరియల్ ప్రతిది కూడా A to Z ఇచ్చేద్దాం 1,20,000లో. ఓకే ప్యాకేజ్ వచ్చేసి 1,89,000. రైట్. బ్యాలెన్స్ అమౌంట్ ఏముందో ఒక 3 to 4 months దాకా, 3 to 4 months అంటే ఈ 40-50,000 అయినా అలాగ అక్కడ అరేంజ్మెంట్ కి పనికొస్తాయి కదా. ఈ 89,000లో ఫ్రాంచైజ్ కి ఇవ్వడం మాత్రమే నాన్న కాడ నుంచి అడ్వాన్స్ అయిపోతుంది, కెఫెటేరియా అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఈజీ అయిపోతుంది, ఈజీ మనీతో కవర్ అయిపోతుంది కూడా. అట్లా చూసారు కదా, మన ఛానల్ నుండి మీకోసం ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చారు. అది ఒక నేను టైం పీరియడ్ చెప్తా. ఈ April 20 నుంచి May 30 దాకా నియర్లీ 40 days ఈ ఆఫర్. 40 days అనేది ఈ ఆఫర్ పెట్టారు మన ఛానల్ ప్రేక్షకుల కోసం, వీక్షకుల కోసం. మెయిన్ డేట్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ డేట్ గా ఈ మంత్ 20 నుంచి నెక్స్ట్ మంత్ 30 వరకు 40 days అన్నమాట. ఆ 40 days పీరియడ్ లో మీరు ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని ఫ్రాంచైజీలైనా మన పేరు చెప్పుకొని అంతే. బట్ ఇలాంటి సక్సెస్ స్టోరీ చాలా రేర్ నేను వినడం, అది ఇంత చిన్న ఏజ్ లో. చెప్పొద్దు కానీ నా ఏజ్ చెప్పినట్టు అవుతుంది కానీ నాకన్నా చిన్న ఏజ్ లో ఇలాంటి సక్సెస్ స్టోరీ అనేది చూడడం నేనే షాకింగ్ గా అనిపిస్తుంది నాకే. నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా చాలా చాలా మంది మనం ఇంత తొందరగా సక్సెస్ అయిన వాళ్ళని మనం మళ్ళీ తీసుకొని మేము ముందుకు వస్తుంటాను. బట్ ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మీరు వింటే మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి. 100 కాస్త ఒక 2 సున్నాలు పెరిగినా, ఇంకో 0 పెరిగినా మంచిదే. మళ్ళీ కూర్చుందాం ఖచ్చితంగా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు రోజుల్లోనే ఎదిగిపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రజలకి మీరు మేలు చేస్తున్నారు. మీరు ఏదో బిజినెస్ మైండ్ లో పోవట్లేదు కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఈ ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మీకు వెన్నంటే ఉంటారు దేవుడు కూడా. మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మీ స్టోరీలు బేస్ గా చేసుకొని చాలా మంది కూడా సక్సెస్ అవ్వడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే నాకే ఆలోచన వస్తుంది, ఒక ఫ్రాంచైజ్ పెట్టాలి అనే ఆలోచన నాకే వస్తుంది మీరు చెప్పిన మాటలు వింటుంటే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.